ఏపీ తెలంగాణలో పెట్రోల్ కొరత అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. స్టాక్ లేదు, నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు. నిజంగా స్టాక్ లేదంటారా? ఇది స్టాక్ ఉంది కానీ వీళ్ళ అండర్స్టాండింగ్ కరెక్ట్ గా లేదు. కంపెనీస్ నుంచి అది స్టాక్ ఉందని చెప్పి సెంట్రల్ చెప్తుంది, స్టేట్ చెప్తుంది. వీళ్ళ అండర్స్టాండింగ్ లేదా, లేకపోతే ఇంతకుముందు వీళ్ళ క్రెడిట్ ఇచ్చేవాళ్ళ, లేదా వీళ్ళే అంటున్నారు ఇంతకుముందు క్రెడిట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు, మేము అక్కడ అడ్వాన్స్ డబ్బులు కట్టి తేవాల్సి వస్తుంది, దానివల్ల ఇబ్బందులు అంటున్నారు. ఒకసారి ఏమో అక్కడ డీజిల్ కొరత ఉంది, పెట్రోల్ కొరత ఉంది అని అంటున్నారు. ఏది ఉన్నా వాళ్ళ అండర్స్టాండింగ్ తో గవర్నమెంట్ కానీ సెంట్రల్ కానీ సెటిల్మెంట్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మియాపూర్ వెళ్ళాలి, ఇక్కడ ఉంది 1/2 లీటర్ ఉంది, నాకు అక్కడ దొరకకపోతే నా పరిస్థితి ఏంటి? ఎక్కడ చూసినా నో స్టాకు, లేకపోతే 1 కిలోమీటర్ దూరంలో దీని వీళ్ళు గవర్నమెంట్ అనేది ఫస్ట్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే బెస్ట్ అని అన్నాను. అంటే కాస్ట్ పెరుగుతుంది అని చెప్పేసి స్టాక్ స్టోరేజ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. అది నేను కూడా విన్నాను. ఆ స్టాక్ స్టోరేజ్ ఆ తర్వాత విషయం అమ్మా. ఫస్ట్ ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి అది చూడాలి గవర్నమెంట్. అది పెరుగుతుంది. కాస్ట్ పెంచుతారు అంటున్నా 28 రూపీస్ దాకా. మరి పెరిగితే ఎలా ఉంటుంది? ఏం పర్వాలేదమ్మా. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ అలవాటు పడిన వాళ్ళు 28, 30 కాదు 50 పెరిగినా నష్టం లేదు. వీ కెన్ మేనేజ్.